శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 35వ అధ్యాయము. సమాధి అయిన మరుసటి రోజున బాబా స్వయంగా లక్ష్మణ్ మామకు, దాసగణుకు, ప్రధాన్ భార్యకు కలలో చెప్పినట్లుగానే వారు మరణించలేదు. కేవలం శరీరం మాత్రమే వదిలినారు. లోపల గల దివ్య సాయి శక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య జాగరూకతతో తన భక్తులను కాపాడుతున్న నిదర్శనలు ఎన్నెన్నో కలవు. సాయి యొక్క దివ్యశక్తికి షిరిడి కేంద్ర స్థానంగా ఉన్న అది ప్రకృతి అంతా నిండియున్న చైతన్యవంతమైన దైవశక్తితో నిండియున్నది. అందువలనే నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడ భక్తితో తలిసి పిలిచినా అక్కడే ప్రత్యక్షమగుచున్నారు. నిజానికి సమాధి అనంతరమే బాబా తన శక్తులను, లీలను విశేషముగా చూపుతున్నారు. ఇందుకు అనేక నిదర్శనలు కలవు. కొందరు సాయి భక్తులు అనుభవాలను, అభిప్రాయాలను తన గ్రంథము ప్రారంభించుటకు ముందు గల పీఠికా విభాగంలో చదివి ఉన్నారు. అలాంటి ఎందరో భక్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించినచో షిరిడీలో వెలసిన సాయిబాబా మరణించనని అనుకొనుట చాలా పొరపాటగును. వారు ఈనాటికి సజీవులే. వారు నిజంగా జీవించి ఉంటే వారిని చూడగలుగుట, వారి మాటలు వినగలుగుట, వారి అనుగ్రహమును పొందగలుగుట ఏమి చేయవలను అనే సందేహం భక్తులకు రావచ్చును. పవిత్రమైన హృదయంతో సాయిబాబాను పూర్తిగా నమ్మవలెను. వారి జీవిత చరిత్రను తరచుగా పారాయణం చేయుచుండవలెను. ప్రతిరోజున ఉదయం లేచిన మొదలు చేయి ప్రతి పనిని వారు చెప్పి చేయుచుండవలెను. పంచేంద్రియములలో అనుభవించు ప్రతి ఆనందము లేక దుఃఖమునకు కూడా బాబాకు సమర్పించి తర్వాతనే మనం అనుభవమునకు తీసుకొనవలెను. సాయిబాబా పటం మన ఇంటిలో ఉంటే వారు శారీరకంగా మన ఇంటిలో అదనంగా ఇంకొక మనిషి వలె ఉన్నట్లుగానే భావించి మనిషికి చేయి అన్ని పనులు వారికి చేయుచుండనిచో వారు తప్పక మన ఇంటిలో నివాసం ఉండగలరు. ఇది 100కి 100 సత్యము. ధన సంబంధమైన అట్టహాసములతో చేయి పూజలే ప్రధానములు కాదు. మన మనసుకును ఒక గుడిగా చేసుకొని అందులో సాయి రూపాన్ని ప్రతిష్ఠించి నిత్యము హృదయవాసి అయిన సాయితో అంతర్లీనగు వారికి సాయి సర్వదా లోబడి ఉండును. అలాంటి పవిత్ర నిర్మల భక్తులకు సాయి బానిసగును. భక్తులపై వారికి అంత ప్రేమ. సాయి యొక్క ప్రేమాభిమానములు ఒక్కసారి రుచి చూసిన వారు వారి జీవితమును సాయి పాదములపై అర్పించుటకు కూడా వెనుకాడరు. సాయి ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు. వారి శక్తిని ఊహించుకొనుటకు కూడా మన బుద్ధికి గల శక్తి చాలదు. అలాంటి ప్రేమ స్వరూపుడు సమర్థుడైన సాయిని మన కుటుంబంలో ఒకరిగా భాగస్వామిగా చేసుకొని మన జీవితానికి ఒక ఆధారంగా చేసుకొని మన సర్వస్వం ఆయనకు సమర్పణ చేసి ఈర్ష్య దేశాలను లొంగక అహంకార మమకారాలకు దూరంగా ఉంటూ మనకున్నంతలో హీనులకు దీనులకు సహాయపడుతూ ఉండినచో మన కుటుంబం భారమును సర్వం తాను మోస్తూ మనకు వెంటగా జంటగా ఉండి మనలో సక్రమైన మార్గంలో నడుపుతూ జీవిత గమ్యానికి చేర్చగల గురురూపుడు బాబా. అదే సాయి యొక్క అవతార లక్ష్యం. సాయి మహిమలు రోజు రోజుకి పెరుగుతూ మన దేశంలోనే కాక ప్రపంచంలోని 4 పెద్ద ఖండాల్లో గల ప్రజలందరికీ రాగల 500 సంవత్సరాల పై వరకు ప్రభావితులను చేసి జాతి, కుల, మత విచక్షణలు లేని వసుదైక కుటుంబంగా సాయి శాంతి సామ్రాజ్యము స్థాపించుపడుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయము సంపూర్ణం. సాయి పారాయణ ఫలితం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనే ఈ పుస్తకము బాబా లీలల్లో బోధనలో నిండిన పారాయణ గ్రంథము. సాయిబాబా బోధనలన్నీ వేద రహస్యాలు. వేదాంగములలో గల గొప్ప ఆధ్యాత్మిక విషయాలను చిన్న అనుభవపూర్వకమైన కథల ద్వారా సామాన్యులకు అందించారు సాయి. వారి జీవితం మనకొక ఆధ్యాత్మిక పాఠశాల. ఏ విధమైన భౌతిక సమస్యల గురించైనా ఈ జీవిత చరిత్ర పారాయణం చేసినచో వారి భక్తి శ్రద్ధలను బట్టి ఆయా సమస్యలు పరిష్కరించబడును. భౌతికమైన విషయముల గురించి కాక కేవలం ఆధ్యాత్మిక వికాసం కొరకు దీనిని పారాయణం చేసినచో ఇది దివ్య ఔషధంలో పనిచేయును. ప్రేమకు ప్రతిరూపుడైన సాయిదేవుడు దీనిని పారాయణం చేయి ప్రతి వారికి సన్మార్గం చూపుగాక, సద్గతి కలిగించుగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యములు నింపుగాక, వారిని అన్ని వైపుల నుంచి రక్షించుగాక. లోక సమస్త సుఖినో భవంతు.
సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.